हरि ओं श्री गुरुभ्यो नमः। हरि ओं श्रीलक्ष्मी वल्लभारंभांबिकनो मणिमध्यमान् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरंपरां। శ్రీ గురుభ్యో నమః. మన కర్పగ్రామంలో వెంచేసినటువంటి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో గత నెల 16వ తేదీ నుండి ధనుర్మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ 16వ తేదీ నుండి ప్రారంభమైనటువంటి ధనుర్మాసోత్సవాలు ఈ నెల 13వ తేదీ భోగి రోజుతోటి ఈ ఉత్సవం పూర్తవుతుంది. ఈ భోగి రోజున గోదామ్మ వారికి కళ్యాణం చేస్తే ఆ కళ్యాణంతో ఈ ఉత్సవాలు పూర్తవుతాయి. అయితే మన దేవాలయంలో గర్భగ్రామంలో వెంచేసినటువంటి రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో ఈ గోదా కళ్యాణానికి ఒక ప్రత్యేకత ఉన్నది. చాలా సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాలుగా ఈ గోదా కళ్యాణంలో ఎవరైతే అవివాహితులు పాల్గొని ఉంటారో వారందరికీ కూడా ఈ కళ్యాణోత్సవం తిలకించిన వారందరికీ కూడా సంవత్సరం లోపే వివాహం అవుతుందని చెప్పేసి ఈ చుట్టుపక్కలంతా కూడా పూర్తిగా నమ్ముతారు. ఆ రకంగా జరుగుతున్నాయి కూడా. ఆ ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాసమైనటువంటి మొదటి రోజు అయినటువంటి 16వ తేదీన అవివాహితులు వివరాలు అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పేర్లు ఇచ్చి గోత్రాలు ఇచ్చి ఈ 30 రోజులు అర్చన చేయమని అర్చకులైనటువంటి మాకు చెప్తారు. మేము ప్రతిరోజు చేస్తూ ఉంటాం. ఈ 30 రోజులు అయిన తర్వాత గోదా కళ్యాణం రోజున ఆ పెళ్లి కుమారుడిని పెళ్లి కుమార్తెలని వాళ్ళని రమ్మని వివాహిక అనే పిల్లలు ఇద్దరిని రమ్మని ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని వాళ్ళకి గోదాదేవి యొక్క తలంబరాలు వేయడం వల్ల ఖచ్చితంగా వివాహం అవుతుందని చెప్పి పూర్తి నమ్మకం ఉంది. ఆ ఉద్దేశంతో ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం మేము చేస్తున్నాం కదా, ఈ సంవత్సరం పిల్లల చేత కూడా ఒకసారి చేయించాలి. ఒక ఆదివారం రోజు అయితే పిల్లలందరికీ కాలేజీ అవి సెలవు ఉంటాయి, స్కూల్స్ అవి సెలవు ఉంటాయి అనే ఉద్దేశంతో పిల్లల చేత చేయించాలనే ఉద్దేశం సంకల్పంతో ఈరోజు అనగా 5వ తారీఖు మన దేవాలయంలో ఉదయం 9 గంటలకు గోదామాతకు ప్రత్యేకంగా పూజ జరిపించి తులసి దళాలతోనూ మరియు పుష్పాలతోనూ పూజ జరిపించి తరువాత ఆ గోదామాతను పల్లకి లో ఊరేగించే దేవాలయం చుట్టూ 12 ప్రదక్షిణాలు చేయించి ఈ కార్యక్రమం పూర్తి చేసాం. ఎంచేదంటే ప్రతిరోజు మేము చేస్తున్నాము. ఈరోజు అమ్మవారికి భక్తుల చేత చేయించాలనే ఉద్దేశంతో చక్కగా గోదాదేవి చిత్రపటం ఇచ్చి వక్షసేన పూజ చేయించి తదుపరి గోదా అష్టోత్తరము రంగా అష్టోత్తరము చేయించి తదుపరి గంగాళంతో అమ్మవారికి ప్రసాద నివేదన చేసి చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించి ఉన్నాము. స్వస్తి. अंतरिक्षत पश्चात् भूमि मदोवरः यत्पुरुषेण विशा देवा इत्यज्ञं तन्वाना अवद्नं पुरुषं वशं तं यज्ञं परिचित्तं सभ्यां भूमिस्तोत्रात् सदाराकागम् अकल्पयन् वेदाहमेतं पुरुषं महन्तं आदित्यवर्णं तं सत्यवारे सर्वाणि रूपाणि विधाय అమ్మా కొబ్బరికాయ కొబ్బరికాయ వీరవామ నామదేశ వడగొట్ట గోత్రోద్భవస్య శ్రీకృష్ణ భగవాన్ నామదేశ పానింగళ గోత్రోద్భవస్య శ్రీరామ సత్యప్రసాద్ నామదేశ జల్నది గోత్రోద్భవతి సంజారాణి నామదేవతే पैडपाल गोत्रस्य अंबिका नामदेवते नामदेश सिरिपाल गोत्रस्य वासुदेवते पैडपाल गोत्रस्य अनुष्ठाप्रिय नामदेश हनुमल गोत्रोद्भवति लक्ष्मी नामदेवते हनुमल गोत्र दुर्गादेव नामदेवते पैडपाल गोत्रस्य सूर्यकिरण नामदेश पैडपाल गोत्रस्य पवन कुमार नामदेश पैडपाल गोत्रस्य तेजस्वी नामदेवते पैडपाल गोत्रस्य विनीता नामदेवते धनिकर गोत्रस्य अप्पलस्वामी राजकट संतोष नामदेश शेट्टिपाल गोत्रस्य शिवनारायण నీ పేరు చదివారు. చిట్టుపాల గోత్ర చంద్రబాబు నామదేవతే వడపట్ల గోత్ర శ్రీదేవి నామదేవతే
జనకుల గోత్రోద్భవస్య తేజ వీర సత్యశ్రీనామయ జల్లి కళ్ళ కట్టుకోండి. ఒక నిమిషం కళ జల్లి కళ్ళ కట్టుకోండి అందరూ కూడా. जन्नो अस्तुपदे शं जतिपदे ओम शांति 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 सहस्रदीर्घा पुरुष सहस्राक्ष अंतरिक्षत पश्चात् भूमि मदोवरः यत्पुरुषेण विशा देवा इत्यज्ञं तन्वाना अवत्नं पुरुषं वशं तं यज्ञं परिचित्तं सभ्यां भूमिस्तोत्रात् सदारातागम् अकल्पयन् वेदाहमेतं पुरुषं महन्तं आदित्यवर्णं तं सत्यवारे सर्वाणि रूपाणि అమ్మా కొబ్బరికాయ తెస్తానండి కొబ్బరికాయ సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.